జై శ్రీరామ్ అందరికీ. నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను, చూద్దామండి నేను ఎలా చేస్తాను అనేది చూడండి. పప్పు మాత్రం ఫస్ట్ బయటనే ఉడికిస్తానండి. సాంబార్ అలాంటివి చేసినప్పుడు మాత్రం నేను కుక్కర్లో పెడతాను. ఆకుకూర పప్పు చేసిన, సొరకాయ బీరకాయ వేసి పప్పు చేసిన, ఇలా మామిడికాయ టమాటా వేసి పప్పు చేసిన నేను బయటనే ఇలా ఉడికిస్తాను. మొత్తం మెత్తగా కాకుండా లాస్ట్ పలుకు ఉండేలాగా ఉడికిస్తాను. అది ఉడికిన తర్వాత మామిడికాయలు కట్ చేసుకొని మనం ఆయిల్ పోసుకోవాలి. ఒక కడాయిలో జీలకర్ర ఆవాలు వేసి, ఎండుమిర్చి వేసి, వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగైన తర్వాత ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ తగినన్ని వేసుకొని అందులో కొంచెము అవి మగ్గిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకొని అది కూడా కొంచెం మగ్గినాక పప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత మనకు గట్టిగా కావాలనుకుంటే గట్టిగా, కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,